బైదలాపురంలో భయపెడుతున్న వైద్యం. ఆసుపత్రి ఉన్న అవసరానికి లేనట్టే. గిరిజన గ్రామాలకు వైద్యం అందని ద్రాక్ష. రెండు 2025లో కూడా పసర మందులే ప్రాణాలకు రక్ష. ఏం సార్ మీకు స్టమక్ పెయిన్ అని హాస్పిటల్కి వెళ్ళావు కదా, నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాగా, ఎన్ని ఇంజక్షన్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు కదా, మేడం చేస్తారా? ఏ మేడం అన్నారు? డాక్టర్ మేడం అన్నారా? నర్స్ మేడం? ఏదన్నారు? ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎక్కడికి వెళ్ళమన్నారు? హాస్పిటల్ గవర్నమెంట్ ప్రైవేట్గా పర్లేదు, ఎక్కడికి వెళ్ళమన్నారు? హాస్పిటల్ మీరు రిసిప్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బైదలాపురం గ్రామంలో ప్రాథమిక వైద్యశాల ఉన్న వైద్యులు మాత్రం ఉండరు. రాత్రివేళ ఆడపడుచులకు ఆపసోపాలు తప్పవు. బైదలాపురంలో ఆసుపత్రి ఉంది. అదే గ్రామానికి చెందిన సవర లక్ష్మి అనే మహిళ రాత్రి 7 గంటలకు కడుపు నొప్పని ఆసుపత్రికి వెళితే పాపం నరకయాతన చెవిసూసింది. ఎప్పుడు ఫస్ట్ నుంచి మీరు ఎన్ని రోజులైంది జాయిన్? 8 నెలలుగా ఆవిడ ఒక్కసారి నైట్ డ్యూటీలు లేరా? ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఇంటికి? ఇద్దరు ఎవరు ఉండరా ఇక్కడ? మరి నైట్ డ్యూటీలో ఎవరైనా అర్జెంట్ అయితే పరిస్థితి ఏంటమ్మా? ఇట్లా పేషెంట్లకి, అది ట్రైబల్ ఏరియా కదా, మరి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కష్టం కదా. మీకు అడగట్లేదు ఇప్పుడు పరంగా మేము చేస్తున్నామండి, డ్యూటీలు వేస్తున్నారు, చేస్తున్నాము. ఒకవేళ ఎమర్జెన్సీ ఇప్పుడు పేషెంట్ వచ్చారు, కాల్ చేయడము, చెప్పడం, మేడం తో మాట్లాడడం. పేపర్లోనే రాస్తున్నాం మేము. ఆసుపత్రిలో వైద్యురాలు లేదు, గదికి తాళం మాత్రమే ఉంది. విచిత్రం ఏంటంటే వైద్యురాలు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా రాత్రి సమయంలో డ్యూటీలో లేదంట. అక్కడ సీసీ కెమెరాలు మాత్రం నేల చూపులు చూస్తుంటాయి. ఆవిడకి ఇప్పుడు ఏదో పెయిన్ మీద వచ్చారు, ఆవిడకి వైద్యం అన్నారు, పంపించారు. ఏ ట్రీట్మెంట్ చేశారో తెలియదు, ఆవిడ లేదు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఇప్పుడు రెఫర్ చేశారంటే మీరు రెఫర్ చేశారు, ఆవిడ కూడా కాదు, ఫోన్లోనే వైద్యం చేశారు ఆవిడ. సీసీ కెమెరాలు నేల చూపులు చూస్తున్నాయంటే అధికారులు తనిఖీ చేయలేదా అనే అనుమానాలు వస్తాయి. చుట్టూ దాదాపు 20 నుంచి 30 గ్రామాలకు ఆ ఆసుపత్రి దిక్కు. అక్కడ వైద్యం అందకుంటే అటు ఒడిస్సా కానీ లేక పాతపట్నం కానీ రావాల్సిందే. మేడం డీటెయిల్స్ కానీ ఏది కానీ లేదు. అంబులెన్స్ ఏమైనా అవైలబుల్గా అన్నారా? మీ సొంత వెహికలే అన్నారా? ఏది చెప్పలేదు. ఎమర్జెన్సీ అయితే పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోండి కదా. దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్లు ఆపసోపాలు పడి చేరుకోవాల్సిందే. రోడ్డు ఉన్న రవాణా వాహనాలు తక్కువ. అడపాదడపా కనిపించే ఆటోలే దిక్కు. అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో నియామకమైన స్టాఫ్ నర్సే దిక్కు. పై ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నా ఆవిడ ఇచ్చే కాగితం మొక్కే దిక్కు. ఇంత నిర్లక్ష్యం నడుస్తున్న ఆసుపత్రిపై నిఘా కరువైంది. గిరిజనులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? వారి ప్రాణాలకు రక్ష ఎప్పుడు?